How many of you are ready for the word of God? Yes. This ministry is not a sign ministry. This ministry is ministry of word. Amen. Amen. Hallelujah. Hallelujah. Thank you, Jesus. Because the Jesus whom we know, whom we serve, was a teacher. Hallelujah. Hallelujah. The Jesus whom we believe, whom we worship, was the teacher of the word. So this ministry is ministry of word. Amen. Amen. Hallelujah. Hallelujah. So how many of you are excited? Yes. For what? The word. Are you sure? Yes. Amen. Amen. Glory to God. Let us get into the word of God. ఈరోజు దేవుడు మనకేం చెప్తున్నాడంటే, నేను నీకు కార్యాలు చేయబోతున్నాను. Amen. Hallelujah. Hallelujah. The Lord God whom we serve says, I'm going to do miracle Amen. in your life. నేను మీకు కార్యాలు చేయబోతున్నాను. ఆమేన్. Amen. మరి ఇప్పుడు దేవుడు మన జీవితంలో, మన కుటుంబాల పట్ల, మన పట్ల కార్యాలు చేయాలంటే ఏం చేయాలి? God is ready to do miracles in our life. దేవుడు మన జీవితంలో కార్యాలు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఈరోజు ఆయన చెప్తున్నాడు, నేను నీకు కార్యాలు చెయ్యబోతున్నాను అని దేవుడు స్పష్టంగా చెప్తున్నారు. ఓకే, ఇప్పుడు ఈ కార్యాలు మన జీవితంలో, మన కుటుంబాల పట్ల, మన స్నేహితుల పట్ల ఈ కార్యాలు జరగాలంటే ఏం చేయాలి? సబ్మిట్. ఓకే, that's what I'm asking. I need an answer. How? By doing what? How will you submit? ఓకే, చెప్పండి. ఈరోజు దేవుడు మనకి ఏం చెప్తున్నాడంటే, దేవుడు మన జీవితంలో కార్యాలు చేస్తాడంట, చేయబోతున్నాడంట. ఇప్పుడు దేవుడు మన జీవితంలో కార్యాలు చేయాలంటే ఏం చేయాలి? మనం ఏం చేయాలి? మన జీవితంలో దేవుని కార్యాలు జరగకపోవడానికి కారణం, కార్యాలు మన జీవితంలో జరగాలంటే మనం ఏం చేయాలో చెప్తాను, జాగ్రత్తగా వినండి. అర్థమైందా? దేవుని కార్యాలు మన జీవితంలో జరగకపోవడానికి కారణం. ఎంతమందికి ఈ కారణము కావాలనుకుంటున్నారు? ఎంతమంది ఈ కారణం తెలుసుకోవాలనుకుంటున్నారు? ఎందుకంటే ప్రతిసారి మనం ప్రార్థన చేస్తే అన్ని నెరవేర్చబడవు. అవునా? కొన్ని దేవుని చిత్తం ఉంటుంది, కొన్ని దేవుని చిత్తానుసారంగా మనము చిత్తం లేనిది కోరుకుంటూ ఉంటాం. ఓకే, అన్నీ జరగవు. బట్ ఈరోజు నేను చెప్పబోయే వాక్యము మీకు కారణం ఇవ్వబోతుంది. ఆ కారణము ద్వారా ఈ రోజు నుండి మీరు ప్రార్థన చేయబోతున్నారు. ఆ ప్రార్థన ద్వారా దేవుడు మీ జీవితంలో కార్యాలు చేయబోతున్నాడు. హల్లెలూయా. ఇన్ని సంవత్సరాలుగా ఎదురు చూసిన కార్యాలు ఈ రోజు జరగబోతుంది. ఏదైతే కార్యాలు మీ జీవితంలో జరగాలని మీరు ఎదురు చూశారో, ఊహించారో, ఎక్స్పెక్ట్ చేశారో, ఈ రోజు వాక్యం విన్న తర్వాత మీ జీవితంలో వినేవారికి ఇది కలగబోతుంది. ఏదో బాడీ ప్రెసెంట్, మైండ్ అబ్సెంట్ అంటే అది కాని పని. ఓకే, సో శ్రద్ధగా వినండి, వాక్యం మీద ధ్యానం పెట్టండి. ఏ మూలాన దేవుడు ఎక్కడ ఏం మాట్లాడతాడో తెలీదు, మీతోనే స్పష్టంగా మాట్లాడతాడు. కాబట్టి శ్రద్ధగా ఆలకించండి. దేవుడు మీ జీవితాన్ని ఈరోజు తాకబోతున్నాడు. మీ కొరకు కార్యం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు మీరు వాక్యం వింటే. ఎందుకంటే వాక్యంలోనే మనకు జవాబు ఉంది కాబట్టి. ఓకే, సో మొదటి మాట ఏంటంటే, మన విశ్వాసమును చూసి ఆయన కార్యాలు చేస్తాడు. అర్థమైందా మీకు? Not by submitting or submission and allowing God or hoping or repenting. విశ్వాసం లేనిది ఇదంతా ఏమి చేయలేము. దేవుని మీద నమ్మకం లేనిది, దేవుణ్ణి విశ్వసించకపోతే ఇవంతా వేస్ట్ కదా. మనం ఆన్సర్ ఇచ్చింది ఆలోచించండి. Some said we need to live spiritually. Some said faithfully and hope.
Some said submissive. What did you say, man? Nothing? No answer. Okay. Some said we need to allow. But I say, without faith, it is impossible to please God. Without faith, it is impossible to please God. So what is missing in you? Is it missing? Where? It is not missing, it is hidden. Faith, విశ్వాసం అనండి. విశ్వాసం. నేను అన్నండి అన్నాను, గునుక్కోవద్దు. విశ్వాసం. డోంట్ మర్మర్. ఐ సెడ్ టు కాల్ అవుట్. విశ్వాసం అనండి. విశ్వాసం. ఈ విశ్వాసం ఉన్న వాళ్ళ జీవితంలో ఈ రోజు దేవుడు కార్యాలు చేయబోతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. సో బీ షార్ప్, బీ ఎక్సైటెడ్, బికాస్ ఏ మూమెంట్ లో ఎప్పుడు దేవుని అగ్ని దేవుని అభిషేకం వచ్చి నేను ముడుతుందో తెలీదు. సో బీ షార్ప్. టుడే ఐ హ్యావ్ వెరీ ఇంపార్టెంట్ థింగ్స్ టు షేర్. హల్లెలూయా. ఎనీవేస్, చూడండి, విశ్వాసాన్ని చూసి దేవుడు మన జీవితంలో కార్యాలు చేస్తాడు. నా వైపు చూసి చెప్పండి, దేన్ని చూసి కార్యాలు చేస్తాడు? చెప్పండి పూర్తిగా. విశ్వాసాన్ని చూసి దేవుడు నా జీవితంలో. ఓకే. దైవజనుడైన ఎలైజా. ఎంతమందికి ఏలియా తెలుసు? హౌ మెనీ ఆఫ్ యు నో ఎలైజా? ప్రాఫిట్, ద గ్రేట్ ప్రాఫిట్ ఎలైజా. ఓకే. దైవజనుడైన ఏలియా మోకరించి ప్రార్థన చేస్తున్నాడు. దైవజనుడైన ఏలియా మోకరించి ప్రార్థన చేస్తున్నారు. ఈలోగా రాజు వచ్చేసాడు. రాజు వచ్చి, అయ్యా, 3 సంవత్సరాలుగా మన ప్రాంతంలో ఏమీ లేదు, వర్షం లేదు. ఎన్ని సంవత్సరాలు? 3 years. 3 సంవత్సరాలుగా మన ప్రాంతంలో వర్షము లేనే లేదు. పొలం ఎండిపోతుంది, జనాలకు ఆహారము లేదు. ఈ మాటలు చెప్తుంటే నాకు శ్రీలంక గుర్తొస్తుంది. మధ్యలో ఏమైంది శ్రీలంకలో? నో ఫుడ్, కష్టం, భయంకరమైన కష్టం. చికెన్ రేటు 1000 రూపాయలు అయిపోయింది కేజీ. రైసు 5000, 10,000 బ్యాగ్ అయిపోయింది. ప్రజలు తినలేని పరిస్థితి. ఇప్పుడు ఈ రాజు ఏలియా దగ్గర వచ్చి, ప్రవక్త దగ్గర, ఈ దైవ సేవకుని దగ్గర వచ్చి చెప్తున్నారు, అయ్యా, 3 సంవత్సరాలుగా వర్షం లేదు, ప్రజలు ఎండిపోతున్నారు, పొలం ఎండిపోయింది, భూమి ఎండిపోయింది, నీళ్ళు లేక, పంట లేదు, ఆహారం లేదు, ఎలా జీవిస్తారు? జనాలు చస్తున్నారు, జనాలు చచ్చిపోతున్నారు. ప్రార్థన చేయి. రాజుకి ఏలియా మీద విశ్వాసం ఉంది. ఈ ప్రవక్త ప్రార్థన చేస్తే ఖచ్చితంగా జరుగుతుంది. ఆ విశ్వాసాన్ని బట్టి మీ జీవితంలో కార్యం జరుగుతుంది. దట్స్ వై, అందుకే ప్రభు అంటాడు, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది. వై గాడ్ సేస్ యువర్ ఫెయిత్ ఇస్ ఇంపార్టెంట్. సో గాడ్ is not looking at your work. God is looking at your faith. What type of faith you carry? నీ విశ్వాసం ఎలాంటిది? గొప్ప విశ్వాసమా, మిడిల్ విశ్వాసమా, లో విశ్వాసమా, మొత్తానికి భూమికి అంటుకుపోయిందా నీ విశ్వాసం? ఈరోజు దేవుడు ఎదురు చూస్తున్నారు. దేన్ని ఎదురు చూస్తున్నారు తెలుసా? నీ కార్యాలని కాదు, నీ ప్రార్థన కాదు, నీ భక్తి జీవితం కాదు, నీ విశ్వాసాన్ని ఎదురు చూస్తున్నాడు. ఎందుకంటే ఆ విశ్వాసాన్ని బట్టి ప్రతి ఒక్కరి జీవితంలో దేవుడు కార్యాలు చేయడానికి ఎదురు చూస్తున్నాడు. రాజు పరిగెత్తుకొని వచ్చాడు, ఏలియాతో చెప్తున్నాడు, 3 సంవత్సరాలుగా వర్షం లేదయ్యా, పొలం ఎండిపోయింది, ఆహారం లేదు, ప్రజలకి చనిపోతున్నారు. ఏలియా ప్రవక్త దైవజనుడు ప్రార్థన చేసుకొని పక్కనున్న శిష్యునితో చెప్తున్నారు, ఓకే, వెంటనే బయటికి వెళ్ళి ఆకాశం వైపు చూడు. శిష్యుడు వెళ్ళాడు, ఆకాశం వైపు చూస్తున్నాడు, చూడలేకపోయాడు. ఎందుకు తెలుసా? భయంకరమైన ఎండ. ప్రవక్త అంటున్నాడు, నువ్వు వెళ్ళి ఆకాశం వైపు చూడు, నీకు ఏదైనా సూచన కనిపిస్తుందో చూడు, వర్షం వచ్చేలా ఏదైనా కనిపిస్తుందా చూడు అంటే
ఈ సేవకుడు వెళ్ళాడు. ఈ సేవకుడు ఎలా వెళ్ళాలి? విశ్వాసంతో వెళ్ళాలి. విశ్వాసం లేకుండా వెళ్తున్నాడు. ఈ ఎండల వర్షం ఎక్కడ వస్తుంది? పైగా 3 సంవత్సరాలుగా వర్షమే లేదు మా ప్రాంతంలో. See, his unbelief. అర్థమవుతుందా మీకు? అవిశ్వాసాన్ని బట్టి కార్యాలు జరుగుతాయా? జరగవు. ఎన్నడూ జరగవు. నువ్వు ఎన్ని సంవత్సరాలు ప్రార్థన చేసుకున్నా, ఎన్ని సంవత్సరాలు సంఘానికి వచ్చినా, ఎన్ని కానుకలు విత్తినా, ఎన్ని దశమ భాగాలు నువ్వు విత్తినా, ఎన్ని పాస్టర్లని మార్చుకున్నా నీ జీవితంలో కార్యాలు జరగవు. అర్థమవుతుందా మీకు? శిష్యుని పంపిస్తున్నాడు. రాజు అన్యజనుడు. రాజు ఈజ్ నాట్ బిలీవర్. శిష్యుడు ఎవరు? నాట్ బిలీవర్. He's an assistant pastor. He's a son to a great father in the Lord. Elijah was a great prophet, major prophet. And this was the son of great prophet Elijah. And prophet Elijah says, "Vello, సూచన చూడు, ఏదైనా సూచన కనిపిస్తుందో చూడు." ఇతను వెళ్ళాడు. శిష్యుడు పైగా ట్రైనింగ్ తీసుకుంటున్నాడు. రేపటికి ఈ స్థలంలో నించొని వాక్యం బోధించాలి. ఈ స్థలంలో నించొని విశ్వాసపు మాటలు మాట్లాడాలి. విశ్వాసముతో విశ్వాసులని లాగాలి. అలాంటి మనిషి అవిశ్వాసముతో బయటికి వెళ్తున్నాడు. విశ్వాసము లేకుండా బయటికి వెళ్ళి చూస్తున్నాడు. అరే, ఆకాశాన్ని చూస్తే ఎండ, ఇదేనేమో వర్షం వస్తుందా చూడు అని సూచన వస్తుందా చూడు. ఎక్కడ వస్తుంది వర్షము? రిటర్న్ వస్తుంది. సార్, నో సైన్. పొరపాటుగా మీరు టంగ్ స్లిప్ అవుతున్నారేమో, పొరపాటుగా మీరు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారేమో రాజుకి. జాగ్రత్త, మళ్ళీ ఏదైనా తప్పు అయితే మరి రాజు నరుకుతారేమో, మిమ్మల్ని ఊరిలో నుండి తరిమేస్తాడేమో. జాగ్రత్త. ఇప్పుడు ఈ శిష్యుడు వచ్చి అంటున్నాడు, వర్షం వచ్చేలా ఏమీ సూచన లేదయ్యా, విపరీతమైన ఎండ, కష్టం, వర్షం రావాలంటే చాలా కష్టం. కానీ ఇప్పుడు ఈ దైవ సేవకుడు విశ్వసిస్తున్నాడు. This man of God is believing for miracle now. Where there is no way, God creates a way. Right? Now this man of God is believing, no, I have faith. When faith can move mountain, faith can give me rain. నా విశ్వాసాన్ని వాడతాను. ఏమని విశ్వసిస్తున్నాడంటే, నేను విశ్వసిస్తున్నాను గనుక నా దేవుడు ఖచ్చితంగా నా విశ్వాసాన్ని బట్టి చేస్తాడు. నేను విశ్వసించి ఉన్నాను గనుక, ఐ హావ్ ఫెయిత్. 1000 మంది అది చెప్పినా ఇది జరగదు అని చెప్పినా పర్వాలేదు. ఐ హావ్ వాట్? నా విశ్వాసాన్ని బట్టి నా ప్రభు చేస్తాడు. Not because of your faith. I am having faith and I know it will rain. ఇప్పుడు చూడుపో ఏం చేశాడు. He released the faith. శిష్యుడితో అంటున్నాడు, నేను విశ్వసించాను గనుక నా విశ్వాసాన్ని బట్టి నా ప్రభు నాకు చేస్తాడు, నువ్వు వెళ్ళు. ఇప్పుడు దైవ సేవకుని గమనించండి, వెన్ వి కొన్ని వాక్యాలు బోధిస్తున్నప్పుడు గూస్ బంప్స్ వస్తాయి, అవునా కదా? అండ్ కొన్ని వాక్యాలు చెప్తున్నప్పుడు మీకు ఒక ధైర్యం కలుగుతున్నా, టుడే ఐ హ్యావ్ టు చేంజ్ మై మైండ్, టుడే ఐ హ్యావ్ టు బిలీవ్. ఈ రోజు ఆ గూస్ బంప్స్ మీకు రాబోతుంది యేసు నామములో. టుడే యువర్ లైఫ్స్ ఆర్ గోయింగ్ టు చేంజ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఎందుకంటే వాక్యం అంత గట్టిగా ఉంది కాబట్టి. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు ఎప్పుడైతే ఏలియా గట్టిగా చెప్పాడు, నో, ఎంత విపరీతమైన ఎండ, ఇప్పుడు నా విశ్వాసాన్ని బట్టి ప్రభు నాకు చేస్తాడు, నువ్వు వెళ్ళి చూడంటే, ఇప్పుడు ఈ శిష్యునిలో ఏం కలిగింది? విశ్వాసం కలిగింది.
ఇప్పుడు విశ్వాసముతో బయటికి వెళ్ళాడు శిష్యుడు, విశ్వాసముతో చూస్తున్నాడు, అవిశ్వాసముతో కాదు. నువ్వు విశ్వాసంతో చూస్తే ఏదైనా నీ జీవితంలో జరుగుతుంది. అవిశ్వాసముతో ఎదురు చూస్తే నీ జీవితంలో ఏది జరగదు. అవిశ్వాసముతో బయలుదేరాడు, అవిశ్వాసముతో చూశాడు, విపరీతమైన ఎండను చూశాడు. ఎప్పుడైతే విశ్వాసముతో చూశాడో ఏం కనిపించిందో తెలుసా ఆయనకి? అయ్యా, ఆకాశంలో అరచేతంట మేఘమున కనిపిస్తుంది. హల్లెలూయా. అరచేతంత మేఘమున కనిపిస్తుంది. మరి ముందేం కనిపించింది? ఎండ కనిపించింది. భయంకరమైన ఎండ కనిపించింది. ఆ ఎండను నేను చూడలేకపోయాను. ఇప్పుడు ఆ మేఘాన్ని ఎలా చూసావయ్యా? ఎండ పోయింది. విశ్వాసముతో చూస్తే నాకు మేఘం కనిపించింది, అవిశ్వాసముతో చూస్తే నాకు ఎండ కనిపించింది. ఈరోజు విశ్వాసం మీరు కూర్చుంటే ఏసీ గాలి మీకు రావాల్సిందే. అవిశ్వాసంతో కూర్చుంటే తట్టుకోలేరు. నేను విశ్వాసంతో బోధిస్తున్నాను కాబట్టి నేను ఇంత విపరీతమైన ఎవ్రీ టైం మీరు గమనిస్తే ఫ్యాన్ కూడా ఆఫ్ చేస్తాను, బికాస్ ఆఫ్ ద క్లియర్ ఆడియో. So faith matters. Amen? I also have pains in my body, pains in my leg. నేను సర్జరీకి వెళ్ళాలి యాక్చువల్లీ. But my God gives me strength when I'm here. ఇంతసేపు నించొని బోధిస్తాను, ఇంతసేపు నించొని వర్షిప్ చేస్తాను. It won't hurt. So God is good. Amen. ఎప్పుడైతే విశ్వాసముతో ఈ సేవకుడు వెళ్ళి చూశాడో అంటాడు, అయ్యా, అరచేతంత మేఘము నాకు కనిపించింది. హల్లెలూయా. అంటే విశ్వాసము లేని వ్యక్తి ఎప్పుడైతే దైవజనుడు ప్రార్థన చేశాడో అతనికి ఏం కలిగిందంట? He said, no, Lord, in the name of Jesus. ఏం చేశాడంటే సేవకుడు ఫస్ట్ టైం ఈ శిష్యుడు ఎప్పుడైతే వెళ్ళి చూశాడో, విపరీతమైన ఎండ అన్నాడో, he stretched his hand. ఈ దైవజనుడు చేతులు జాపి ప్రార్థన చేశాడంట. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ లెట్ ఇట్ రైన్. ప్రార్థన చేసేప్పుడంట, ఇప్పుడు వెళ్ళి చూడు. when the prophet prayed, విశ్వాసం లేని ఈయనకి ఏం కలిగింది? విశ్వాసం కలిగింది. ఎప్పుడైతే విశ్వాసం కలిగిందో విశ్వాసపు చూపులు వచ్చేసాయి. when you have faith, you walk by faith, not by sight. when you have faith, you talk by faith, not by your mouth. Faith matters to God. అరచేతంత మేఘం. You know something? It rained like never before. వర్షమే లేదు 3 సంవత్సరాలుగా, కానీ ఒక సేవకుడు పలికితే వర్షం వచ్చిందంట. వర్షం లేదు 3 years నుండి, వర్షమే లేదు. కరువులో ఉండిపోయారు. ఆ ప్రాంతం అంతా కరువు, తినలేని పరిస్థితి, పొలము పండించలేని పరిస్థితి. కానీ ఎప్పుడైతే సేవకుడు ప్రార్థన చేసి చెప్పాడో, యేసు నామములో, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, రైన్ కమ్. యు నో సంథింగ్? వర్షం రాకుండా చేసిందే ప్రవక్త. ఆ 3 సంవత్సరాలుగా వర్షాన్ని ఆపిందే ప్రవక్త. సో వాట్ కెన్ a faithful man of God, a truthful man of God can do? He can stop your blessing, he can release your blessing. ఇది చాలా too much, too powerful. Principles, when people know the principles, they will know to respect a man of God, because man of God carries something which can change your ultimate life from bad to good. Amen? Hallelujah. సో ఎప్పుడైతే ఈ సేవకుడు ప్రార్థన చేశాడో ఇతనికి విశ్వాసం కలిగింది. విశ్వాసంతో వెళ్ళి చూశాడు, అరచేతంత మేఘం కనిపించింది. మేఘం మాత్రమే కాదు, ఇప్పుడు అక్కడ నుండి బయట నుండి అరుస్తున్నాడు ఈ శిష్యుడు, అయ్యా, అరచేతంత మేఘం కనిపిస్తుంది. కొద్దిసేపట్లో ఒక పెద్ద ధ్వని వినిపించిందంట ఆయనకి. థండర్, స్ట్రాంగ్ థండర్.
ఎప్పుడు లేని, ఒక్కసారి ఆలోచించండి, 3 సంవత్సరాలుగా వర్షం లేదు, 3 సంవత్సరాలుగా ఎండ లేదు అనుకోండి. సడన్ గా మీకు ఎండ కనిపిస్తే ఏం చేస్తారు? ఎవరిని అడగాలి తెలుసా ఈ ప్రశ్న? జైల్లో ఉంటారు చూడండి, వాళ్ళని అడగాలి. వాళ్ళు ఎంత మీరు పిచ్చోళ్ళు అయిపోతారు. అరే ఏమైంది, నాకు పిచ్చి పట్టిందా, ఎండని చూస్తే అంత మురిసిపోతున్నాడు. ఆయనకే తెలుసు ఆయన ఏం బాధపడ్డాడు లోపలని. అదే మనం అనుభవించకపోతే మనకు ఆ నొప్పి తెలియదు అంటారు కదా. సడన్ గా ఎప్పుడైతే ఆ మేఘాన్ని చూశాడో, ఎప్పుడైతే ధ్వని సౌండ్ విన్నాడో, మనిషి షేక్ అయిపోయాడు. అక్కడే అరుస్తున్నాడు బయట నుండి, అయ్యా సంథింగ్ ఇస్ హ్యాపెనింగ్, ఆకాశంలో ఏదో జరుగుతుంది. మీరు ప్రార్థన చేశారు, ఆకాశంలో ఏదో జరుగుతుంది. సంథింగ్ ఇస్ గోయింగ్ టు మూవ్ ఇన్ యువర్ లైఫ్ టుడే ఇన్ జీసస్ నేమ్. యాజ్ వి ఆర్ ప్రేయింగ్ టుడే ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్, సంథింగ్ ఇస్ గోయింగ్ టు మూవ్ ఇన్ యువర్ లైఫ్. ఈ రోజు ఏదో నీ జీవితంలో కదలబోతుంది, ఏదో ఒక ధ్వని నీ జీవితంలో వినిపించబోతుంది ఈ రోజు. నో మ్యాటర్ వాట్, బట్ యు నీడ్ టు హ్యావ్ ఫెయిత్. నీకు విశ్వాసం ఉండాలి. ఆ ధ్వని వినాలంటే నీకు విశ్వాసం ఉండాలి. ఆ మార్పు నీలో కలగాలంటే నీలో ఏముండాలి? విశ్వాసం ఉండాలి. ద ఫెయిత్ విచ్ కెన్ చేంజ్ ఎనీథింగ్. ఈ రోజు మీ జీవితంలో ఏదో జరగబోతుంది. హల్లెలూయా. నాకు ధ్వని వినిపిస్తుంది ఈరోజు. I could hear a sound from heaven. Amen. I could hear a sound from heaven. And the Lord is saying, rejoice. Amen. Rejoice. Rejoice no matter what you're going through. ఈ రోజు విశ్వసిస్తున్న వారు ఈ రోజు ఖచ్చితంగా కార్యాలు చూడబోతున్నారు యేసు నామములో. ఇంకో మాటని చెప్తాను. ఏలియా ఒక బలిపీఠం కట్టాడు. ఏం కట్టాడు? ఇప్పుడు ఏలియా బలిపీఠం కట్టాడు. బయలుదేవతల ప్రవక్తలు కూడా బలిపీఠం కట్టారు. కొంతమంది ఒక దేవుణ్ణి వెంబడిస్తున్నారంట, వాళ్ళ ప్రవక్తలు కూడా బలిపీఠం కట్టాడు ఏలియాకి ఛాలెంజ్ గా. నువ్వే చేస్తావా అద్భుతాలు? అప్పుడు ఆ బైబిల్ కాలంలో అలానే జరుగుతుంది. మోసెస్ అద్భుతం చేస్తే మంత్రాలు తంత్రాలతో కూడిన శక్తులు కూడా అదే అద్భుతాలు చేస్తున్నారంట. నువ్వే చేయగలుగుతావా? ఇది చేసి ఎవరిని భ్రమపరుస్తున్నావు? దేవుడు ఉన్నాడని అందరినీ భ్రమపరుస్తున్నావా? మాకు కూడా సింపుల్. ఈ ఫోన్ విసిరేస్తే పాము అయిపోతుంది చూస్తావా అని మోసెస్ చెప్తే విసిరేయి అన్నారంట. విసిరేస్తే పాము అయిందంట. ఇప్పుడు మేము చూపించాలా? విసిరేస్తే వీళ్ళది కూడా పాము అయిందంట. మోసెస్ ఏమైతే చేస్తున్నాడో ఈ మంత్ర శక్తులు, ఈ తంత్రాలతో కూడిన వాళ్ళు కూడా అదే చేస్తున్నారు. మోసెస్కి అర్థమవుతలేదు. అరే ప్రభువా, నేను చేసేది వాళ్ళు చేస్తున్నారు, వాళ్ళు ఎలా చేస్తున్నారు? వాట్ ఇస్ దిస్? ఇప్పుడు జనాలు ఎలా మారుతారు? ఇజ్రాయెల్ ప్రజలు ముందే స్టబ్బన్ పీపుల్. ఇజ్రాయెల్ ప్రజలు మీలాంటి వాళ్ళే, ఎక్కడ అద్భుతం అక్కడ వైపు. ఇప్పుడు మోసెస్ చేస్తున్నాడు, వీళ్ళు చేస్తున్నాడు, అరే డిఫరెన్సే లేదు, ఎవరిని వెంబడిస్తే ఏంది అని ఇజ్రాయెల్ ప్రజలు. దెన్ మోసెస్, ఇట్లుంటే కష్టం. ఐగుప్తు దేశం నుండి మీ ఇజ్రాయెల్ ప్రజలన్నీ నేను తీసుకురావడం కష్టం. ప్రభు అన్నాడు, వెయిట్, వాచ్. లాస్ట్ మిరకల్ నువ్వు చేసావా? నువ్వు చేసే కదా ఈ డౌట్ నీకు వచ్చింది. నువ్వు నా వైపు చూస్తున్నావు కదా, కింద చూడు ఏం జరుగుతుంది. ఎప్పుడైతే కర్రను మోసెస్ వదిలేసాడో పాము అయిపోయిందో, వీళ్ళు కూడా కర్రలు, ఒక్క కర్ర మోసెస్ది, వీళ్ళు ఒక 20 మంది ఫరో డబ్బులు ఇచ్చి పిలిపించుకున్నాడు మంత్రగాళ్ళని. 20 మంది కర్రలు పాము అయిపోయాయి. ఇక్కడ మోసెస్ ఒక కర్ర పాము అయిపోయింది. గమనించాలి మీరు, ఈ ఒక్క కర్ర మొత్తం పాముని మింగివేసింది. 1 స్టిక్ పాముని. అప్పుడు ప్రజలు నమ్మారు, దేవుడు ఇతని వైపు ఉన్నాడు. ఈ కాలంలో, ఈ జనరేషన్ లో కూడా అలా చాలా జరుగుతుంది. ప్రాఫెసీలు జరుగుతున్నాయి, హీలింగ్ జరుగుతుంది, డెలివరెన్స్ జరుగుతుంది, అన్ని జరుగుతుంది. ప్రజలు గుర్తుపట్టలేకపోతున్నారు ఎవరు నిజమైన సేవకులు, ఎవరు అబద్ధికులు అని. నేను ఒక రోజు వస్తుంది, ఈ అద్భుతాన్ని మింగేస్తుంది యేసు నామములో. అద్భుతము చేయనివ్వకుండా ఆపుతాడు దేవుడు. ఎందుకంటే అప్పుడు ఆ కాలంలో అబద్ధ ప్రవక్తులు గొప్పగా ప్రవచిస్తున్నారంట. దేవుడు అన్నాడు, ఎవరు వెళ్తారు కిందికి?
ఏం చేయడానికి? వాళ్ళ నోట అబద్ధ ప్రాఫెసీలు పెట్టడానికి. So it's coming to pass in Jesus' name. Whoever are using God's power in a wrong way, God's power is going to swallow them in Jesus' name. Amen. బలిపీఠం కట్టాడు. బయలుదేవతల ప్రవక్తలు కూడా బలిపీఠం కట్టారు. ఓకే, గమనించండి. బయలుదేవుని ఆరాధించే ప్రవక్తలు కట్టిన బలిపీఠము ఎండిన బలిపీఠము. అర్థమైందా మీకు? ఈ బట్టి వీళ్ళు 2-3 రోజుల ముందే కట్టి పడేస్తారు, ఎండిపోయింది. ఏలియా ప్రవక్త కట్టిన బలిపీఠము తడిసి ఉంది. ఏలియా కట్టిన బలిపీఠము తడిసి ఉంది, తడిసిపోయింది. ఇప్పుడు పై నుండి అగ్ని రావాలి. ఇప్పుడు ఈ అగ్ని ఎండిన బలిపీఠం మీద పట్టుకుంటుందా, తడిసిన బలిపీఠాన్ని పట్టుకుంటుందా? చెప్పండి క్లియర్గా. కదా కదా. ఇప్పుడు వీళ్ళేమో నాకు ఒక స్టిక్ ఇస్తారా, ఏదో ఒకటి. ఓకే, ఏదేదో తిప్పుతున్నారు వీళ్ళు. ఎవరు? బయలుదేవతల ప్రవక్తల. ఒకటి చూ అని చూ చూ. అగ్ని ఎక్కడ? అగ్ని గంట నుండి దే బిన్ ట్రై చేస్తున్నారు. ఓం బట్ స్వా. అగ్ని లేదు, ఏం లేదు. ఏలి అంటాడు, అయిపోయిందా? ఇప్పుడు చూడండి, ఏలి ఆ బలిపీఠం దగ్గర మోకరించి 2 చేతులుంచి పైకి చెప్పాడు, అయ్యా నా బలిపీఠం మీద అగ్ని రప్పించు. ఎప్పుడైతే పలికాడో అగ్ని వచ్చేసింది. చూద్దామా? 1 Kings chapter 18. చూద్దాం. ఎంతమంది చూడండి. 22nd verse, 18:22. ఇప్పుడు చూడండి, అప్పుడు ఏలియా అంటున్నాడు, యెహోవాకు ప్రవక్తలైన వారిలో నేను ఒక్కడే. ఏందంట? నేను ఒక్కడే ఇక్కడ ఉన్నాను. యెహోవా ప్రవక్తగా రిప్రజెంటేటివ్ ఇస్ ఓన్లీ 1. కానీ బయలుదేవతల ప్రవక్తలు ఎంతమంది అంట? 450 మంది. ఈ 450 మంది చేయలేని కార్యము ఒక్క ప్రవక్త చేశాడు. 1 prophet. చదువుదాం. ఓకే, ఓకే. మీరు మీ దేవత పేరు పెట్టి పిలవండి. ఇప్పుడు చూస్తాను నేను, అగ్ని వస్తుందా? నేనైతే యెహోవా నామాన్ని బట్టి ప్రార్థన చేస్తాను. ఓకే, ఆయనే నిజమైన దేవుడు. ఓకే, ఈరోజు మనం కూడా ఛాలెంజ్ చేద్దామా? నా ఎంటికలు ఇస్తాను, నా బట్టలు ఇస్తాను, ఏమేమి కావాలో తీసుకెళ్ళండి. నేను నా యెహోవా దేవునికి ప్రార్థన చేస్తాను, భాషలో మాట్లాడతాను, అంతే చాలు. ఐ స్పీక్ ఇన్ టంగ్స్. ఈ విశ్వాసం ఉండాలి. ఏదో పై మాట అని చెప్పి లోపల భయం వేసింది అనుకో, అటాక్ అవుతుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. చదువుదాం. మీరు అనేకులై ఉన్నారు కనుక, మీరు ఎంతో మంది ఉన్నారు కనుక మీరు ఫస్ట్ స్టార్ట్ చేయండి, ప్రార్థన చేయండి. చూద్దాం. ఎప్పటి నుండి చేస్తున్నారంట? ఉదయం అంటే ఎర్లీ మార్నింగ్, పొద్దున్న నుండి
మధ్యాహ్నం వరకు ప్రార్థన చేస్తూనే ఉన్నాను. బయలుదేవత అగ్ని కుమ్మరించు, ఓం షహ షా ఊ వా ఏయ్ ఏదేదో అరుస్తున్నారు కానీ ఏమీ జరుగుతలేదు. మధ్యాహ్నం వరకు అరిసి అరిసి టైర్డ్ అయిపోయారు. ఇక బయలుదేవత లేదు, ఏ దేవత లేదు. చల్ బయలా గాని ఎక్కడ ఇస్తారబ్బా? మ్యూజియంకి వెళ్ళారా మీరు? మ్యూజియంలో చూసారా? కొన్ని విగ్రహాలు ఉంటుంది. నోరున్న దానికి ఉంది, కళ్ళున్నాయా? ఉంది. చెవులుందా? వినిపిస్తుందా? చూడొచ్చా? మాట్లాడుతుందా? బయలుదేవత ఎక్కడ మాట్లాడుతుంది? చెయ్యి బయలా అంటారు వాళ్ళు. ఓ బయలా, అదే కదా. చదువుదాం. కాదు, అది కాదు. వాళ్ళు ప్రార్థన చేసి చదువుంది. పై వచ్చినాం. ఒక్క మాట రాలేదంట. అగ్ని ఏంది, మాట కూడా రాలేదు. మట్టి కూడా కదలలేదు, ఒక గాలి కూడా రాలేదు. వాళ్ళు ఇప్పుడు వీళ్ళు మధ్యాహ్నం నుండి శాంతిగా ప్రార్థన చేసి ఇప్పుడు ఏమో ఏ బయలా అగ్ని అరుస్తూ వచ్చేస్తుందా? విసిగిపోయారు. ఇప్పుడు అరుస్తే వచ్చేస్తుందా? కొందరికి ఆకలి వేస్తుంది, ఆకలిలో కోపం తరుస్తుంది. ఏ బయలా కమాన్, అగ్ని అగ్ని. ఏం అగ్ని, ఏం బయలా? వాడు దేవుడే ఉన్నాడు, వాడు ఒకవేళ ధ్యానము చేస్తున్నాడేమో. ఎవరంటున్నారు ఇది? ఎవరంటున్నారు? ఏమంటున్నారు? వాడు ధ్యానం చేస్తున్నాడేమో. మీరు గట్టిగా, వాడు దేవుడేమో ధ్యానం చేస్తున్నాడు, గట్టిగా అరవండి. రే బయలా, ఇప్పుడు ఈయన ఎక్కిరిస్తున్నాడు. ఏం ఎక్కరు? ఏ బయలా, మీ ప్రవక్తల ప్రార్థన విండు. దూరంలో ఉన్నాడేమో, ప్రయాణిస్తున్నాడేమో ట్రైన్ లో. అగో ఏమేమి చెప్తున్నా చూడండి. నిద్రపోతున్నాడేమో, గట్టిగా అరవండి. ఓకే, ఇంకా గట్టిగా. ఇప్పుడు ఏలియా వాళ్ళని ప్రొవోక్ చేస్తున్నాడు. ఇప్పుడు ఏలియా మీద చూపియాల కోపము, బయలుదేవత మీద చూపియాల కోపము. వీళ్ళకి అర్థమైతలేదు. వీళ్ళేమో బయలా 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 బయలా. ఏ బయల లేదు అక్కడ, అన్ని మైల అయిపోయింది. చదువుతాం చదువుదాం చదువుదాం. ఏం చేశారు వీళ్ళు? ఇప్పుడు కోపంతో కత్తి తీసుకొని కోసుకుంటున్నారంట. అట్లీస్ట్ రక్తం చూసైనా బయలుదేవత వస్తుందేమో. చదువుదాం. ఈ ప్రకారము మధ్యాహ్నమైన తర్వాత అస్తమయ నైవేద్యం అర్పించే సమయం వరకు వారు ప్రకటన చేస్తూ వచ్చి గాని మాట అయినను ప్రత్యుత్తరం ఇచ్చి వాడైనను లక్ష్యం చేసిన వాడైనను లేకపోయాను. అప్పుడు ఏలియా నా దగ్గరకు రండి, ఇప్పుడు నా దగ్గరకు మీరు రండి అని జనులతో చెప్పగా జనులందరూ అతని దగ్గరకు వచ్చిరి. అతడు కింద పడద్రోయబడి ఉన్న యెహోవా బలిపీఠమును బాగు చేసి యెహోవా వాక్కు ప్రత్యక్షమై ఓకే ఓకే అప్పటికప్పుడే బలిపీఠం కట్టాడు. వీళ్ళు ముందే కట్టేశారు, అది ఎండిపోయింది కూడా. ఇతను అప్పటికప్పుడే మట్టి నీళ్లు పోసి అప్పటికప్పుడే బలిపీఠంగా, అది తడిసి ఉన్న బలిపీఠం కట్టెలను క్రమముగా ఓకే కట్టెలను క్రమంగా పేర్చి ఎద్దును పిలకలుగా కోసి ఆ కట్టెల మీద ఉంచి జనులను చూచుచున్న
చేయుచుండగా వారు 4 మీరు 4 తొట్ల నిండా నీళ్లు నింపి దహనబలి మాంసం మీద కట్టెలను పోయి దహన బలికి ఏమిచ్చారు అక్కడ? పోయడానికి ఏమిచ్చారు? ఎవరికి ఇచ్చారు? పశు మాంసం ఎవరికి ఇచ్చారు? అరే చెప్పండి. బయలుదేవత అక్కడ ఏలియా దేవుని సమర్పించుకుంటున్నాడు, యెహోవా దేవునికి. కొంతమందికి డౌట్ ఉంటుంది, చదవండి, పరలోకంలో మాకు ఉండదు అని అన్ని ఉంటుంది. చదవండి. అది అయిన తర్వాత రెండవ మారు ఆ ప్రకారమే చేయుడని అతడు చెప్పగా వారు రెండవ మారు అలాగే చేసిరి. ఓకే. మూడవ మారు చేయుడనగా వారు మూడవ మారు చేసిరి. అప్పుడు ఆ నీళ్లు బలిపీఠము చుట్టూను పొల్లి పారెను, మరియు అతడు కందకమును నీళ్లతో నింపెను. అస్తమయ నైవేద్యము అర్పించు సమయము ప్రవక్త యొగు ఏలియా దగ్గరకు వచ్చి ఇలాగు ప్రార్థన చేసెను, యెహోవా అబ్రహాము, ఇస్సాకు, ఇజ్రాయేలుల దేవా, ఇజ్రాయేలుల మధ్య నీవు దేవుడవై ఉన్నావనియు నేను నీ సేవకుడనే ఉన్నాననియు ఈ కార్యములన్నీ నీ సెలవు చేత చేసిననియు ఈ దినమున కనపరచుము. యెహోవా నా ప్రార్థన ఆలకించుము. యెహోవావైన నీవే దేవుడవై ఉన్నావని నీవు వారి హృదయములను నీ తట్టుకు తిరగ చెయ్యుదునవని ఈ జనులకు తెలియనట్లుగా నా ప్రార్థన అంగీకరించుము. అతడు ఇలాగున ప్రార్థన చేయుచుండగా యెహోవా అగ్ని దిగి దహన బలి పశువును, కట్టెలను, రాళ్లను, బుగ్గిని దహించి నీళ్లను ఆరిపోసెను. అంతటా జనాలందరూ దాన్ని చూసి సాగిలపడి యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు అని కేకలు వేశారు. ఎవరైతే బైలా 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 అన్నారో ఇప్పుడు ఏమైపోయారు? బైలా మైలైపోయింది, యెహోవాయే దేవుడు అని ఒప్పుకున్నారంట. ఎవరి విశ్వాసం బట్టి జరిగింది. ఎండిన బలిపీఠం మీద అగ్ని రాలేదు, తడిసిన బలిపీఠం మీద అగ్ని ఎట్లొచ్చేసింది? సేవకుడు విశ్వసించాడు కనుక. యువర్ ఫెయిత్ కెన్ turn anything into positive. Any negativity can be turned positive. I know the sun will change, the weather will change because we are preaching. Amen. Hallelujah. ఎప్పుడైతే తడిసి ఉన్న బలిపీఠాన్ని కట్టాడో ఆయన విశ్వాసాన్ని బట్టి ప్రభు ఒక చిన్న ప్రార్థన, గట్టిగా అరవలేదు, బైలా బైలా చెప్పలేదు, ఏమీ లేదు. యెహోవా వీళ్ళందరి ముందు ఒక కార్యం చెయ్యి, వీళ్ళందరూ నేను ఒప్పుకునేటట్టు ఒక కార్యం చేయను ఆయన. ఎవరి విశ్వాసం? సో వాట్ ఈస్ యువర్ ఫెయిత్ టెలింగ్ యూ టుడే? టు ప్రే ఆర్ టు గో బ్యాక్ హోమ్ వితౌట్ ఎనీథింగ్? ఈరోజు ఏం ఆశించి ఏం ఊహించి వచ్చారు? ఆ విశ్వాసంతో మీరు పట్టుకెళ్ళాలి ఈరోజు యేసు నామములో. యూ హ్యావ్ టు టేక్ బ్యాక్ ఇన్ జీసస్ నేమ్. ఆమేన్. చూడండి, ఈ దైవజనులో ఏం పని చేసిందంట? బలిపీఠంలో అగ్ని వచ్చింది కదా, ఈ దైవజనులో ఏం పని చేసింది? ఫెయిత్. ఆమేన్. హల్లెలూయా. ఓకే, ఈరోజు తడిసిపోతున్న నీ బలిపీఠము మండాలంటే నీకు ఏముండాలి? నీ జీవితంలో తడిసిపోతుందేమో, నీకు నమ్మకం కలుగుతలేదేమో. అరే ఇది ఆల్రెడీ తడిసిపోయింది. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు ఈరోజు బట్టలు ఉతికి ఆరేసి వచ్చారేమో, దాంట్లో మీ ఫేవరెట్ వైట్ శారీ ఉందనుకుందాం. ఓకే, ఇప్పుడు ఆ తాడు మీద వైట్ శారీ ఆరేసి వచ్చారు. మీరు చర్చిలో కూర్చున్నారు, భయంకరమైన వర్షం. మీరు ప్రార్థన చేస్తున్నారు, అయ్యా వైట్ శారీ, వర్షం కురిస్తే కురువని, కానీ నా శారీ తడిసిపోవద్దయ్యా అంటే ఇది జరుగుతుందా? చెప్పండి.
వర్షం ఎంత గట్టిగా పర్వాని, నా సారీ ఏమో బయటనే ఉంచాను, కానీ నా సారీ తడిసిపోవద్దు అంటే ఇది జరుగుతుందా? ఇది జరిగే పనా? జరుగుతుందా? మా భార్యకి జరుగుతుంది, అడ్వాన్స్డ్. చెప్పండి, జరగదు కదా. మనుషులకి అది అసాధ్యం, కానీ దేవునికి అన్ని సాధ్యము. ఇప్పుడు ఆ తడిసిపోయిన బలిపీఠం ఎట్లా అగ్ని వచ్చింది? ఆ తడిసిపోయిన బలిపీఠాన్ని మీద పెట్టిన ఆ పశువు మాంసం ఎలా కాల్చబడింది? ఆ కట్టెలు ఎలా కాల్చబడ్డాయి? గాడ్ కెన్ డూ ఎనీథింగ్. మూడో మాట, దానికి ముందు ఈ మాటలన్నీ ప్రభువే మీకు జ్ఞాపకం చేయమంటున్నారు. ఈరోజు దేవుడు మీకు ఈ మాటలు జ్ఞాపకం చేయమంటున్నారు. ఎందుకో తెలుసా? కొంతమంది విశ్వాసము నుండి తొలగిపోతున్నారు, సొంత ఆలోచన, సొంత ప్రయోగాలు చేసి ఓడిపోతున్నారు. సొంతంగా ఆలోచించి ఇది చేస్తే బాగుంటుందేమో, అలా చేస్తే బాగుంటుందేమో, చాలా మంది లాస్ అయిపోయారు, ఓడిపోతున్నారు. ఈ సంవత్సరం నువ్వు ఓడిపోవడానికి వీల్లేదు. దిస్ ఇయర్ యూ విల్ నాట్ లూజ్ బికాస్ యువర్ గాడ్ హెస్ ప్రామిస్డ్ యూ. ఈ సంవత్సరం నువ్వు ఓడిపోవడానికి వీల్లేదు. నా ప్రభు మాట ఇచ్చున్నాడు నీకు. మాట ఇచ్చిన దేవుడు మాట తప్పడు. ఇప్పుడు ఈ మాటలంతా దేవుడు నీ జీవితంలో నెరవేర్చాలంటే నీకేముండాలి? ఇంకో వ్యక్తిని గురించి మీకు చెప్తాను. యుద్ధానికి బయలుదేరమని దేవుడు అన్నాడు ఇతనితో. యుద్ధానికి బయలుదేరమని. ఇతని పేరు ఏంటంటే గిద్యోను. ఎవరు? గిద్యోను. యుద్ధానికి బయలుదేరమని ప్రభు అన్నారు. ఇప్పుడు ఈ గిద్యోను అంటాడు, అయ్యా యుద్ధానికి నేను వెళ్తాను, కానీ యుద్ధంలో నేను గెలవాలంటే నాకు కొన్ని సూచనలు మీరు చూపించాలి ముందుగా. ఇఫ్ యు వాంట్ మీ టు విన్ ద బ్యాటిల్ ఆర్ వార్, యు నీడ్ టు షో మీ సమ్ సైన్ దట్ ఇట్ ఈస్ యూ హూ హస్ సెంట్ మీ. అర్థమవుతుందా? యుద్ధానికి నేను బయలుదేరే ముందు నాకు ఒక సైన్ చూపించు, నాకు సూచన చూపించు కి నువ్వే నన్ను పంపిస్తున్నట్టు, అప్పుడు నేను ఖచ్చితంగా వెళ్తాను అని ఈ గిద్యోను దేవునితో మొరపెట్టుకుంటున్నారు. ఓకే, ఇప్పుడు యుద్ధానికి వెళ్ళక మునిపే గిద్యోను ఏం చేశారంటే మోక నుంచి ప్రార్థన చేస్తున్నాడంట. ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, అయ్యా ఇదిగో నేను యుద్ధానికి బయలుదేరాలంటే నాకు ఒక సైన్, ఒక సూచన నాకు కావాలి. ఇప్పుడు ఆ సూచన వారు ఎలా అడుగుతున్నారంటే విశ్వాసముతో అడుగుతున్నాడు, డౌట్ఫుల్ గా కాదు. గిద్యోను ఒక సూచన అడుగుతున్నాడు ప్రభుని. ఇప్పుడు ఈ సూచన ఈయన జీవితంలో అవి ఆ సైన్ పనిచేయాలంటే ఇతనికి విశ్వాసం ఉండాలి. ఇతడు విశ్వాసంతో అడుగుతున్నాడు, డౌట్ఫుల్ గా కాదు, విశ్వాసముతో అడుగుతున్నాడు. ఓకే, ఏమని అడుగుతున్నాడంటే, గొర్రె ఉంటుంది కదా, షీప్, దాని వెంట్రుకలు తీసుకొచ్చి ఒక ప్లేట్లో, ఒక బౌల్లో పెట్టి, ఇదిగో నా విశ్వాసాన్ని బట్టి నేను చేస్తున్నాను, ఇది వెంట్రుకలు అనుకుందాం, ఇది బాగుంది, దీంట్లో పెట్టి ఆకాశములో నుండి మంచు కురవాలి. ఏం కురవాలి? మంచుని ఏమంటారు? కురవాలి. కానీ ఈ బాక్స్ ఉన్న వెంట్రుకలు అస్సలు తడిసిపోవద్దు, దాని పక్కన నేల తడిసిపోవాలి. అర్థమైందా మీకు? దాని చుట్టూన్న ప్రదేశం అంతా తడవాలి, కానీ ఈ వెంట్రుకలు తడిసిపోవద్దు చెప్పేసి ప్రార్థన చేసి ఒక రోజు ఉంచేసి వెళ్ళిపోయాడు. నెక్స్ట్ డే వచ్చి చూశాడు, ఇది ఎలాగుంది అట్లనే ఉంది, పక్కన మంచుతో అంతా తడిసిపోయింది. ఓకే, సాటిస్ఫైడా? నో. మళ్ళా అంటాడు, సరే ఈరోజు ఎట్లా జరిగిందా, రేపు ఈ బాక్స్లో ఉన్న వెంట్రుకలే తడవాలి కానీ నేల తడవద్దన్నాడు. వెళ్ళాడు. నెక్స్ట్ డే వచ్చి చూస్తే
ఇది తడిసిపోయింది, నీళ్ళ తడవలేదు. ఇప్పుడు నీకు ఆ విశ్వాసం ఉందా? వర్షం ఈరోజు కురవాలి, నేను శారీ వేస్తా బయట, వర్షం రావాలి కానీ నా శారీ తడిసిపోవద్దని ఎప్పుడైనా విశ్వాసం అట్లా యాడ్ చేసి యూజ్ చేస్తారా? అప్పుడు నేను అనుకుంటానికి ఈ సైన్ నన్ను బ్లెస్ చేస్తున్నాను. హ్యావ్ యు ఎవర్ ట్రై? మంచు చుట్టూ ఉంది కానీ దాని మీద మంచు కురవలేదు. ఇంకో విషయము నేను చెప్పాను కదా, నాతో జరిగింది రీసెంట్గా, డే బిఫోర్ ఎస్టర్డే. ఎల్లుండి మొన్న పడుకుని ఉన్నాను, ముందుగానే నిద్ర లేదు బాగా, అప్పుడే నిద్ర పట్టింది. మన ఈ గల్లీలో ఈ పిల్లి ఏడుస్తుంది, కొట్టుకుంటున్నారు పిల్లలు, ఏడుస్తున్నారు, 3-4 పిల్లలు ఏడుస్తున్నారు. నాకు డిస్టర్బ్ అవుతుంది. అరే ఏం ప్రభు, ఇప్పుడే పడుకున్నా నేను, పిల్లలు ఏడుస్తున్నాను, లేచి కూర్చున్నాను, ఏం చేయాలో అర్థం అవుతలేదు, ఇరిటేషన్ వస్తుంది ఏడుస్తుంటే. సరే సడన్ గా నాకు ఒక ఆలోచన వచ్చింది, మన దగ్గర ఏంజల్స్ ఉంటుంది కదా, రిలీజ్ చేద్దాం, పని చేస్తుందా చూద్దాం. అప్పుడు పని చేసింది, ఎప్పుడు కాలనీలోనే చేస్తున్నప్పుడు, ఇప్పుడు పని చేస్తుందా చూద్దామని, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ ఐ రిలీజ్ మై ఏంజల్స్ టు షట్ ద మౌత్ ఆఫ్ క్యాట్ అని చెప్పి చూస్తుంది, అంటుంది. అది ఇంకా అరుస్తూనే ఉంది, బంద్ అవుతలేదు. అరే ఇది జరుగుతుందా? ఏదో మేబీ అప్పుడు టైమింగ్ ని బట్టి అయిపోయిందేమో, అట్లా దూతలు అట్లా జరగవు. ఐ మీన్ నాకు డౌట్ వస్తుంది. దెన్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ ఏంజల్స్ షట్, ఇంకా గట్టిగా అరుస్తుంది. నేను వదిలేసా, ఇదంతా ఏం జరగదని వదిలేసి కళ్ళు మూసుకుని అంతే. ఈ ఏంజల్స్ ఏం చేసింది తెలుసా, ఆ పిల్లిని డబ్బలు వేసి కొట్టి పంపించేసింది. మళ్ళీ సౌండే లేదు, మళ్ళీ పిల్లికి ఒక దడా బుడా సౌండ్ వచ్చింది, బకెట్ లో సౌండ్ వచ్చింది అంతే, మళ్ళీ సౌండ్ లేదు, పిల్లి ఎక్కడ పోయింది తెలియదు. ఒకే నిమిషంలో ఇట్లా ఏది జరగదేమో అని ఇట్లా నేను రెస్ట్ తీసుకుని ఒకే నిమిషంలో దడా బడా సౌండ్ వచ్చింది డబ్బాలో. నేను ఒకటే అనుకున్నా, మేబీ ఏంజల్స్ దాంట్లో వేసి కొట్టిందేమో పిల్లిని అంతే. మళ్ళీ ఇప్పటి వరకు, మొన్న నుండి ఇప్పటి వరకు పిల్లిల సౌండే లేదు. అది ఎంతమంది గమనించారో తెలియదు, మా ఇంట్లో పిల్లిలు రూమ్ లో కూడా వస్తలేదు. సో ఇట్ వర్క్స్, బట్ యూ నీడ్ టు హ్యావ్ ఫెయిత్ టు మేక్ ఇట్ వర్క్. ఇది ఎప్పుడో ఒక్కసారి 2 సార్లు కాదు, మనం అదే చేస్తాం. ఒకసారి చేస్తాం జరుగుతుంది, సెకండ్ టైం చేస్తే జరగకపోయేసరికి అరే ఇది ఆయన నిజంగానేనా, అప్పుడు ఏదో టైమింగ్ లో జరిగిపోయింది, ఇప్పుడు కూడా జరుగుతుందా? ఇట్ వర్క్స్, ఇట్ వర్క్స్. ఆమేన్, హల్లెలూయా. సో గిద్యోను ఎప్పుడైతే ఆ సూచన చూశాడో వెంటనే ఒక మాట చెప్పకుండా బయలుదేరాడు యుద్ధానికి. ఏమైంది? భారీ మెజారిటీతో గెలుపు పొందుకున్నాడు గిద్యోను. ఆమేన్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక.